Yes, once again, very good evening, all of you. So, today మనం టాలీ ప్రైమ్ 4.0 లేటెస్ట్ వర్షన్ మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. బిఫోర్ మనం టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ యువర్ సెల్ఫ్, మీ గురించి, మీ పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్ ఒక 2 minutes మనం డిస్కషన్ చేసుకుని ఆఫ్టర్ డెమోలోకి వెళ్దాం. ఓకేనా? సో వన్ బై వన్ ఒకరొకరు మ్యూట్ ఆన్ చేసి మాట్లాడి మళ్ళీ మ్యూట్లో పెట్టుకోండి. ఓకే, మిగతా వాళ్ళకు డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకేనా? జస్ట్ 2 minutes మనం స్టార్ట్ చేద్దాం. సో ఇంకొకటి ఏంటంటే, మీ గెస్ట్ యూజర్ అని ఎవరైతే ఉన్నారో దయచేసి వారు రీనేమ్ చేసుకోండి. మీ పేరు రీనేమ్ చేసుకోండి. గెస్ట్ యూజర్ అనేవారు, కొంతమంది గెస్ట్ యూజర్ అని వచ్చారు, వాళ్ళు మీ నేమ్ రీనేమ్ చేసుకోండి. కొందరు లైవ్ అయిన వచ్చారు, దాన్ని రీనేమ్ చేసుకోండి, తెలుస్తుంది. ఓకేనా? సో మీ పేరు, మీ డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్. ఓకే, స్టార్ట్ చేద్దాం. లైక్ రామ్, మీరు మ్యూట్ తీసి మాట్లాడండి. ఇంకా రిమైనింగ్ వాళ్ళు మ్యూట్లో పెట్టుకోండి ప్లీజ్. రామ్ వి. యా, చెప్పండి మీ పేరు అండి, మీ పేరు, మీ డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్. యా, ఐ యామ్ రామస్వామి అండి. యా, డిస్ట్రిక్ట్ అండి? ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాదా? అవును సార్. యా, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ దుర్గారావు, థ్యాంక్ యూ, మ్యూట్లో పెట్టుకోండి. దుర్గారావు. యా, చెప్పండి దుర్గారావు, మీ పేరు. from Rajahmundry. రాజమండ్రి. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ శివ బాలశంకర్. యా, థ్యాంక్ యూ. Good evening, sir. My name is Akrati Seva Balashankar. I am in Mangalagiri, Guntur district, sir. గుంటూరు డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మా తర్వాత మల్లేశ్వరి. మల్లేశ్వరి వినపడుతుందమ్మా? మ్యూట్ ఆన్ చేయండి. సార్, నా పేరు మల్లీశ్వరి, నేను హైదరాబాద్ నుంచి. యా, థ్యాంక్ యూ మా. పరశురామ్. సార్, నా పేరు పరశురామ్ సార్, నేను కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. యా, థ్యాంక్ యూ పరశురామ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రవీణ. Yeah, hi sir. Yeah, Hi. this is Praveena and I'm from Vijayawada. థ్యాంక్ యూ. నరసింహ. Hi sir, my name is Narsimha from Kadapa, sir. థ్యాంక్ యూ నరసింహ. పూజిత. మ్యూట్ తీసి మాట్లాడండి. యా, ఎక్కడి నుంచి అండి పూజిత? యా, ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, నెక్స్ట్ రాజేష్. సార్, నా పేరు రాజేష్, రాజమండ్రి నుంచి సార్. ఎక్కడి నుంచి అండి? రాజమండ్రి సార్, రాజమండ్రి, కరీం, ఈస్ట్ గోదావరి. రాజమండ్రి. ఓకే, రాజేష్. నా నెక్స్ట్ యా, బెంజమిన్. మీ పేరు, మీ డిస్ట్రిక్ట్ అండి? బెంజమిన్. హలో. యా, నెక్స్ట్ పవని. ప్లీజ్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. పవని, మ్యూట్ తీసి మాట్లాడండి. యా, నెక్స్ట్ వనజ గారు, మ్యూట్ తీసి మాట్లాడండి. మీ పేరు, డిస్ట్రిక్ట్, స్టేట్. వనజ. హలో. యా, వినపడుతుంది, చెప్పండి. సార్, I am Pavani. Hello, from Hyderabad. I have completed my graduation in BCom Computers, sir. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. వనజ గారు, మ్యూట్ తీసి మాట్లాడండి. Hi sir, my name is Vanaja from Bangalore, Okay. sir. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో Thank you, చాలండి, రిమైనింగ్ వాళ్ళు. ఓకే, డన్ గైస్, థ్యాంక్ యూ గైస్. లైక్ మ్యూట్లో పెట్టుకోండి రిమైనింగ్ వాళ్ళు. స్క్రీన్ కనబడుతుందో లేదో ఒకరు కన్ఫర్మ్ చేయండి మనకి. ఓకేనా? స్క్రీన్ కనబడుతుందా? ఒకరు కన్ఫర్మ్ చేయండి. Yeah, yes. కనిపిస్తుంది. యా, డన్ గైస్. సో పీపీటీ కూడా కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి ఒకరు. పీపీటీ. Yes sir. కనపడుతుంది. యా గైస్, డన్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, కొందరికి ఎవరికైనా వాయిస్ వినిపించకపోతే మీది నెట్ ప్రాబ్లం ఉంటుంది. ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి, ప్రాబ్లం లేదు. తర్వాత లైవ్ అని కానీ గెస్ట్ యూజర్ అని కానీ ఎవరైతే నేమ్స్ ఉన్నాయో వారు దయచేసి రీనేమ్ చేసుకోండి మీ పేర్లు.
రీనేమ్ చేసుకో. ఓకే, సో డన్ గైస్. సో థ్యాంక్ యూ సార్ వెరీ సార్ మచ్. మళ్ళీ చెప్పండి సార్. గెస్ట్ యూజర్ అని లైవ్ అని డైరెక్ట్గా కొందరు ఆన్లైన్ ద్వారా లాగిన్ అయి ఉంటారు. అలాంటి వాళ్ళు రీనేమ్ చేసుకోండి అంటున్నాను. రీనేమ్ అంటే మీ పేరు పెట్టుకోండి. గెస్ట్ యూజర్ తీసేసి మీ నేమ్ పెట్టుకోండి. లైవ్ అని తీసేసి మీ పేరు పెట్టుకోండి. ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ పేర్లు ఎలా కనబడుతున్నాయి? మీ మాత్రం గెస్ట్ యూజర్ లైవ్ అని కనబడుతున్నాయి. అంటే అర్థం ఏంటి? మీరు డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా లాగిన్ అయి ఉంటారు. అలా కావద్దు. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్, మీరు ఫేస్బుక్ ఎలా రిజిస్టర్ అయ్యి ఉంటారో అలా ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి స్కైప్లో. తర్వాత నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే గ్రూప్లో యాడ్ అయిపోతారు. ఓకే, డన్ గైస్. ఓకే, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ గైస్, మీ ఇంట్రడక్షన్ ఇచ్చినందుకు. బ్రీఫ్ సార్ ఇంట్రడక్షన్ మళ్ళీ చెప్పరా అది? ఏదమ్మా? తర్వాత మీరు అదే వీడియో just- వినండి. వీడియో వినండి. ఓకే ప్లీజ్, టైం అవుతుంది. డన్. నెక్స్ట్ బ్యాచ్ ఉంది మళ్ళీ నాకు. లిజన్. సో బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్ గైస్. సో నా పేరు లోకేష్, నేను MBA కంప్లీట్ చేశాను. సో లైక్ జాబ్ రోల్స్ వచ్చేసి మనకి BFSI, RSA, టాలీ ప్రైమ్, బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ సర్వీస్, ఇన్సూరెన్స్, రీటైల్ సేల్స్ అసోసియేట్, టాలీ ప్రైమ్ అండ్ SPP. సో వీటిని నేను టీచ్ చేస్తాను. TOT సర్టిఫైడ్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్ త్రూ అవుట్ ఇండియా వైజ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో ఎక్కడున్నా కూడా మనం వెళ్ళి ట్రైన్ చేయొచ్చు. సో ప్లేస్ కడప, ఆంధ్రప్రదేశ్. సో టోటల్ ఎక్స్పీరియన్స్ మనకి 9 years ఎక్స్పీరియన్స్ ఉంది మనకి, అండ్ ట్రైనింగ్ అండ్ సర్వీస్ అండ్ సాఫ్ట్వేర్ మీద. ఓకే, సో బిఫోర్ నేను ఫ్యూచర్ మైండ్ సొల్యూషన్స్లో వర్క్ చేశాను 2017లో యాజ్ ఎ టాలీ ట్రైనర్, టెక్నికల్ సపోర్టర్ అండ్ మార్కెట్ ఎగ్జిక్యూటివ్గా. స్టిల్ నౌ ఐ థింక్ మనకి 5,000 to 10,000 పైన ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మన స్టూడెంట్స్ని ట్రైన్ చేసాం. ప్లేస్డ్ దేమ్ 100+ పైన మన స్టూడెంట్స్ని ట్రైన్ చేసాం డిఫరెంట్ సెక్టర్స్లలో. సో తర్వాత మనకి సర్టిఫికేషన్స్ BFSI, RSA, టాలీ ప్రైమ్, SAP, FSA ఉన్నాయి. లర్నింగ్ న్యూ అప్లికేషన్స్ అండ్ డెవలప్ న్యూ కంటెంట్ అండ్ ప్రిపేర్ నోట్స్. ఓకే, మెటీరియల్స్ ప్రిపేర్ చేస్తాను. మ్యాక్సిమం మన గోల్ వచ్చేసి 50K అబౌవ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలనేది విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో. అదే మన యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. ఓకే, తర్వాత సో లోకేష్ ఇన్ఫోటెక్, ఇది మన యొక్క ఇన్స్టిట్యూషన్. ఆన్లైన్, ఆఫ్లైన్, వీకెండ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అలియాస్ టాలీ లోకేష్ అనేది మన యూట్యూబ్ ఛానల్. అండ్ సేల్స్, సర్వీస్, ట్రైనింగ్, కస్టమైజేషన్, ఇవన్నీ కూడా టాలీ మీద మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మన యొక్క యూట్యూబ్ ఛానల్ టాలీ లోకేష్, మనకి 24,000+ మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, AP, తెలంగాణ అండ్ అబ్రాడ్స్ కూడా. ఎందుకంటే టాలీ ప్రైమ్ 1గా యూట్యూబ్లో నెంబర్ 1 ఛానల్గా మన ఛానల్ అనేది సక్సెస్ఫుల్గా మార్కెట్లో రన్ అవుతుంది. బికాజ్ ఆఫ్, సో మా మ్యూట్లో పెట్టుకోండి దయచేసి, మిగతా వాళ్ళు మ్యూట్లో పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మ్యూట్ ఆన్ చేయండి, రిమైనింగ్ వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. వీడియో ఆఫ్ చేయండి. సరోజ గారు వీడియో ఆఫ్ చేయండి. మ్యూట్ ఆఫ్ చేయండి. యా, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది ప్లీజ్. ఓకే, సో యూట్యూబ్లో టాలీ లోకేష్ అనేది నెంబర్ 1 ఛానల్గా సక్సెస్ఫుల్గా మార్కెట్లో రన్ అవుతుంది. ఎందుకంటే టాలీ ప్రైమ్, అడ్వాన్స్డ్ ఎక్సెల్, SAPకి సంబంధించిన వీడియోస్ తెలుగులో నీట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందుకు గాను మనకు త్రూఅవుట్ AP, తెలంగాణ మంచిగా మన ఛానల్ని ఆదరిస్తున్నారు. విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో చాలామంది వాళ్ళు రియల్ టైంలో కూడా వాళ్ళ యొక్క జాబ్స్లో తెలియని ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా తెలుసుకొని మార్కెట్లో సక్సెస్ఫుల్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సక్సెస్ అవుతున్నారు. సో అది మనం చెప్పచ్చు. టాలీ లోకేష్ మెటీరియల్స్ మనకి అమెజాన్లో అవైలబిలిటీలో ఉన్నాయి. అప్డేట్ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మెటీరియల్స్, S/4HANA సంబంధించిన ఇంటర్వ్యూ మెటీరియల్స్ అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్, టాలీ ప్రైమ్ విత్ GST అడ్వాన్స్డ్ మెటీరియల్స్, ఇవన్నీ కూడా అమెజాన్లో ఉన్నాయి. ఎవరైతే ఇంకా ఆర్డర్ పెట్టుకోకుండా ఉన్నారో దయచేసి ఇమీడియట్గా ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, వితౌట్ మెటీరియల్ అసలు మీరు ప్రాక్టీసే చేయలేరు చెప్తున్నాను. 2 మెటీరియల్స్ వస్తాయి టోటల్. దాంట్లో అన్ని రకాల బిజినెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలనేది టోటల్ ఇన్ఫర్మేషన్ మనకు ఆ బుక్స్లలో ఉంటుంది. సో బుక్స్ లేకుంటే ఒక స్టెప్ కూడా ముందుకు వెళ్ళారు చెప్తున్నాను. ఎవరైతే రీసెంట్గా ఈరోజు జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారో దయచేసి ఇమీడియట్గా ఆర్డర్స్ పెట్టుకోండి. వితిన్ 2 daysలో మీకు రీచ్ అవుతాయి. 3 days 4 days తర్వాత ఆర్డర్ పెట్టుకున్నారంటే ప్రాబ్లమ్స్, మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం ఉండదు, సబ్జెక్ట్ ముందుకు పోతుంది. లేట్గా పెట్టుకున్నారంటే 3 days 4 days తర్వాత
ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రాబ్లమ్స్ ఉండవు పక్కన, ముందే చెప్తున్నాను. ఓకే, డన్ గైస్. సో ఏపీ తెలంగాణలో నెంబర్ 1 మెటీరియల్స్గా ఇవి మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి అమెజాన్లో. తర్వాత యాక్చువల్ ప్రాబ్లమ్ అండ్ స్కిల్ గ్యాప్, కరెంట్ సినారియో అండ్ ప్రాబ్లమ్స్. మీరు గమనిస్తే కాన్సెప్ట్ ఆఫ్ గ్లోబల్ వర్కర్, మల్టీ టాస్కింగ్, వైడ్ స్ప్రెడ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ బై బిజినెసెస్. Problems, there is a gap between industry requirements and the prevailing educational systems. ఇప్పుడు మనకి ప్రతి స్టూడెంట్ కూడా ఎంబీఏ కంప్లీట్ అయినా, డిగ్రీ కంప్లీట్ అయినా, ఇంటర్ కంప్లీట్ అయినా, సో ఏ స్టూడెంట్కి అయితే మార్కెట్ సినారియో ప్రకారంగా మల్టీ టాస్కింగ్ వర్క్ ఎవరైతే నేర్చుకుని ఉంటారో, అంటే అకౌంటెంట్గా కానీ టాలీ ఆపరేటర్గా కానీ జాబ్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఓన్లీ నాకు టాలీ మాత్రమే వస్తే చాలు అనుకోకుండా దానికి రిలేటెడ్ ఎంఎస్ ఆఫీస్, దాంట్లో ఎంఎస్ ఎక్సెల్, మల్టీ వర్క్గా ఎవరైతే నేర్చుకుంటారో 100% వాళ్ళకు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్కి కానీ ఎలాంటి గ్యాప్ అనేది ఉండదు. మార్కెట్లో ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ అనేది ఒక్కొక్క కంపెనీలో ఒకలా ఉంటాయి. సర్వీస్ కంపెనీలో ఒకలా ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఒకలా ఉంటాయి, ట్రేడింగ్ కంపెనీలో ఒకలా ఉంటాయి. ఓకే, అన్నిటికీ ఒకే రకమైన ఫీచర్స్ అవసరం ఉండకపోవచ్చు. బట్ మనం మల్టీ టాస్కింగ్గా టాలీ అండ్ ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకుంటే కరెంట్ సినారియో ఏ విధంగా ఉన్నా కూడా వర్క్ చేసే ప్లేస్లో మనము ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉన్నా వాటిని మనం అధిగమించడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఎలాంటి గ్యాప్స్ లేకుండా. బట్ చాలామంది ఆ గ్యాప్స్ ఫిల్ చేసుకోకుండా సగం సగం నేర్చుకొని నాకు అంతా వచ్చు అనే టైర్లో ఫీల్ అయిపోయి జాబ్స్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వర్క్ చేయలేక, అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పలేక బయటకు వచ్చేస్తారు. అలాంటి సిచ్యువేషన్స్ రాకూడదు అంటే ఫస్ట్ ఏ కోర్స్ అయినా మంచిగా పూర్తిగా నేర్చుకొని తర్వాత ఎంటర్ అవ్వాలి. నాకు సగం సగం నేర్చుకొని నాకు అంతా తెలుసు అని ముందుకు వెళ్ళారంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అలాంటి గ్యాప్ అనేది ఉండకూడదు, స్కిల్ గ్యాప్ అనేది ఉండకూడదు. నాలెడ్జ్ మస్ట్. ఓకే, మల్టీ టాస్కింగ్గా మనం మార్కెట్లో ఉండాలి. తర్వాత candidates must be job ready, equipped with relevant skills. మీరు ఏ జాబ్కి వెళ్తున్నారో దానికి రిలేటెడ్ స్కిల్స్ అనేది మీకు అవసరం. మీరు ఇప్పుడు అకౌంటెంట్ జాబ్స్కి వెళ్తున్నారా, దానికి రిలవెంటెడ్ స్కిల్స్ మీరు సంపాదించుకోవాలి. మస్ట్ బి జాబ్ రెడీ ఫ్రమ్ ద డే 1, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఏదో 4 రకాల ట్రాన్సాక్షన్ నేర్చుకుని జాబ్కి వెళ్ళి నాకు జాబ్ వచ్చిందంటే అది ఎక్కువ రోజులు నిలబడదు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ కంపెనీ ఏంటి, ఆ కంపెనీకి ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి, దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవాలి. మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్, మనము టాలీ నేర్చుకుంటే మార్కెట్లో మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో చూడండి, బ్యాంకింగ్లో పనిచేయచ్చు, హ్యూమన్ రిసోర్స్, ఐటీఎస్, బీపీఓ అండ్ కేపీఓ, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, డిస్ట్రిబ్యూషన్, సేల్స్ అండ్ మార్కెటింగ్ అండ్ మోర్, ఫైనాన్స్, అకౌంటింగ్, ఇన్సూరెన్స్, ఇలా మల్టిపుల్ బ్రాంచెస్లో ఆపర్చునిటీస్ మార్కెట్లో చాలా ఉన్నాయి. సో దీంట్లో తర్వాత కెరీర్ ల్యాడర్ కూడా ఎలా ఉంటుంది, దీంట్లో పొజిషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు అకౌంటెంట్గానే వెళ్ళాల్సినది ఏమి ఉండదు. ఇప్పుడు హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్లో దాంట్లో మల్టిపుల్ తర్వాత డిపార్ట్మెంట్స్ ఉంటాయి. తర్వాత సేల్స్లో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంటాయి, ఇన్సూరెన్స్లో ఉంటాయి, బ్యాంకింగ్లో ఉంటాయి. సో క్యాషియర్ ఉండొచ్చు, ఏదైనా రకరకాల మోడల్స్ అక్కడ పేర్లు పెట్టి మనకి జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి టాలీ నేర్చుకుంటే మార్కెట్లో. సో కెరీర్ పాత్ అండ్ కోర్ ఆబ్జెక్ట్ అండ్ అకౌంట్స్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్. ఇక్కడ చూడండి, చాలామందికి అకౌంటెంట్ కెరీర్ ల్యాడర్ ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు. ఓకే, చాలామందికి తెలియదు ఎలా ఉంటుంది మనకి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటి, జూనియర్ అకౌంటెంట్. సో జూనియర్ అకౌంటెంట్ ఇది ఫస్ట్ పొజిషన్, తర్వాత అకౌంటెంట్, తర్వాత అకౌంటెంట్. ఈ ఫార్మాట్ మార్కెట్లో చాలామంది తెలిసి ఉండదు, ఈ నేర్చుకుంటే ఏంటి అనేసి. తర్వాత జూనియర్ అకౌంటెంట్ నుంచి అకౌంటెంట్ పొజిషన్ ఉంటుంది, అకౌంటెంట్ పొజిషన్ నుంచి సీనియర్ అకౌంటెంట్ పొజిషన్ ఉంటుంది, సీనియర్ అకౌంటెంట్ పొజిషన్ నుంచి ప్రిన్సిపల్ అకౌంటెంట్, ప్రిన్సిపల్ అకౌంటెంట్ పొజిషన్ నుంచి కార్పొరేట్ కంట్రోలర్, ఫైనాన్స్
మనం చెప్పుకుంటాం. ఓకే, ఇన్ని పొజిషన్స్ మనకు మార్కెట్లో ఉన్నాయి. చాలామందికి జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్ ఇవి మాత్రమే ఎవరైతే బీకామ్ చదివిన వాళ్ళు కానీ, ఎంకామ్ చదివిన వాళ్ళు కానీ, ఎంబీఏ చదివిన వాళ్ళు కానీ ఈ 3 పేర్లు తెలుసు. ఒక కంపెనీలో ఎంతవరకు అకౌంటెంట్ గ్రోత్ ఉంది అంటే ఈ 3 చెప్తారు. కానీ అంతకు పైగా ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, సిఎఫ్ఓ ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయని మార్కెట్లో చాలామందికి తెలియదు. ఓకే, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. రేపు ఎవరైనా మీకు అడిగినప్పుడు కెరీర్ ల్యాడర్ ఎలా ఉంటుంది, పొజిషన్స్ ఎలా ఉంటాయినప్పుడు ఇది చెప్పాలి మీరు. ఓకేనా? స్కిల్స్ సెట్ స్టడీ, స్టూడెంట్ స్కిల్స్ ఎలా ఉండాలి మనకి. ఓకే, ఫస్ట్ ఈఆర్పి ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్, తర్వాత ఇంటర్నెట్ ఎర్రర్స్ సొల్యూషన్స్, యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఉపయోగించేసి ఏ విధంగా మనం ఎర్రర్స్ని క్లియర్ చేయాలి. ఫండమెంటల్ స్కిల్స్ ఏముండాలి, తర్వాత యూనివర్సిటీ ఎడ్యుకేషన్, టెక్నికల్ స్కిల్స్లో ఎంఎస్ ఆఫీస్, టాలీ, డిజిటల్ మార్కెటింగ్. కమ్యూనికేషన్ స్కిల్స్లోకి వస్తే బిజినెస్ ఇంగ్లీష్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, బాడీ లాంగ్వేజ్. ఇవన్నీ కూడా కార్పొరేట్ లుక్ రావాలంటే నీకు ఎంఎస్సి కంపెనీస్లో జాబ్ చేయాలంటే వీటన్నిటికీ నువ్వు ఎలిజిబిలిటీ అయి ఉండాలి. వీటికి సంబంధించిన స్కిల్స్ నీలో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, డిడ్ యూ నో? సో దీంట్లో మనకు చూస్తే అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇన్ ఎవ్రీ బిజినెస్, స్మాల్, మీడియం అండ్ లార్జ్. ఎంఎస్ఎంఈ అంటాం, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం. ఓకే, సో ఇక్కడ మార్కెట్లో మీరు చూసుకున్నట్లయితే ఎవ్రీ 7th జాబ్ ఇన్ ద కంట్రీ ఇన్ ఏ అకౌంటింగ్ ఫైనాన్స్ జాబ్. మీరు మార్కెట్లో చూస్తే ఎలాంటి కంపెనీ మీరు చూసుకున్నా ఆ కంపెనీలో అకౌంటెంట్స్ లేకుండా ఏ బిజినెస్ ఉండదు. మార్కెట్లో ప్రపంచంలో ఎవరికి జాబులు ఉండకపోయినా ఉండినా అకౌంటెంట్స్ మాత్రం కంపల్సరీగా జాబ్స్ ఉంటాయి. ఎందుకంటే అకౌంటెంట్ లేకుండా ఏ బిజినెస్ ముందుకు వెళ్ళదు. ఇది ఫైనల్. మార్కెట్లో ఎంతమందికి జాబ్స్ ఉన్నా లేకపోయినా అకౌంటెంట్కి మాత్రం జాబ్స్ ఉంటాయి. అంత బెస్ట్ సబ్జెక్ట్ అకౌంట్స్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి బిజినెస్ అది స్మాల్ స్కేల్ అయినా, మీడియం స్కేల్ అయినా, లార్జ్ స్కేల్ అయినా ప్రతి చోట అకౌంట్స్ లేకుండా బిజినెస్ అయితే ఉండదు. వాటికి ఉపయోగించుకోవడానికి టాలీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీంట్లో జాబ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా డిస్కషన్ చేస్తాం. యా, సో కమింగ్ టు కోర్స్ డీటెయిల్స్. మనకి కోర్స్ డీటెయిల్స్కి వస్తే కోర్స్ వచ్చేసి మనకి టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ. సో మనకి వచ్చేసి యాక్చువల్గా టాలీలో మనకి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అలా ఉంటాయి. మనం డిస్కషన్ చేసింది లెవెల్ 3 అంటే లెవెల్ 1 బేసిక్ ఉంటుంది, లెవెల్ 2 సమ్ మోర్ బేసిక్స్ ఉంటుంది, లెవెల్ 3 అనేది టోటల్గా అడ్వాన్స్గా ఉంటుంది. మనం డిస్కస్ చేసేది లెవెల్ 3. ఓకే, సెక్టర్ ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇండియాలో మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువ. సో కాబట్టి ఎక్కువగా టాలీ అనేది ఇండియా వాళ్ళు కనిపెట్టారు కాబట్టి అన్ని బిజినెస్లకి సెట్ అయ్యే విధంగా టాలీ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఎక్కువ ఉపయోగిస్తారు. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో మనకి ఎస్ఏపిని ఉపయోగిస్తారు. తర్వాత కోర్స్ కంటెంట్కి వస్తే బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్. బిఫోర్ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు బేసిక్స్ ఏంటో తెలుసుకోవాలి. తర్వాత అబౌట్ టాలీ గురించి డిస్కషన్ చేయాలి. తర్వాత ఓవర్వ్యూ ఆఫ్ జిఎస్టీ గురించి తెలుసుకొని తర్వాత జిఎస్టీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ టాలీలో ఎలా ఎంటర్ చేయాలనేది తెలుసుకోవాలి. మనకి డ్యూరేషన్ 30 days ఉంటుంది. ఓకే, తర్వాత ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ సర్టిఫికేషన్ అనేది మనకు ఉంటుంది. సో టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు అకౌంటింగ్ అంటే ఏంటి, దీంట్లో బేసిక్స్ తెలుసుకోవాలి. ఈవెన్ నాన్ కామర్స్ వాడైనా కూడా అకౌంట్స్ ఎందుకు బాగా అర్థం చేసుకుంటారు అంటే ఈ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఐడెంటిఫై చేసి వీటి గురించి బాగా తెలుసుకుంటే అకౌంట్స్ వచ్చినట్టే. ఇంటర్మీడియట్ నుంచి ఎంకామ్, ఎంబీఏ వరకు సేమ్ సిలబస్ ఉంటుంది, వేరే సిలబస్ ఏమీ ఉండదు. 7 సంవత్సరాలు ఒకటే డెబిట్, ఒకటే క్రెడిట్. కానీ బీఎస్సీ వాళ్ళకు అలా ఉండదు. ఒక్కొక్క గార్డెన్లో ఒకలా ఉంటుంది ఒక సబ్జెక్టు. సో జావా అంటారు, C++ అంటారు, పైథాన్ అంటారు, ఇలా రకరకాలంటే నేర్చుకోవాలి వాళ్ళు. కానీ యాజ్ ఏ అకౌంటెంట్ బీకామ్ స్టూడెంట్కి ఒకటే సబ్జెక్ట్ నేర్చుకుంటారు. టాలీ నేర్చుకుంటారు, లేదంటే ఎక్సెల్ నేర్చుకుంటారు, లేదంటే ఎస్ఏపి నేర్చుకుంటారు. ఇవి 3 సాఫ్ట్వేర్లే.
బీకామ్ చదివినోనికి. కానీ బీఎస్సీ చదివినోనికి 10వ 15వ ఉంటాయి. సో వాళ్ళకు మీకు డిఫరెన్స్ అది. సో ఈ సబ్జెక్టు కానీ అర్థం చేసుకున్నారంటే బ్యూటిఫుల్గా ఉంటుంది మార్కెట్, చాలా అద్భుతంగా ఉంటుంది, అంత మంచి సబ్జెక్ట్. దీంట్లో చూడండి, డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, అకౌంటింగ్ సైకిల్, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. తర్వాత ఇంట్రొడక్షన్ ఆఫ్ టాలీ, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. అదే మీరు మాన్యువల్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే సో చాలా కష్టంగా ఉంటుంది. కానీ సాఫ్ట్వేర్లో ఏంటంటే వాటంతగా అవే ప్రిపేర్ చేసుకుంటాయి. జర్నల్ నుంచి లెడ్జెస్ని డివైడ్ చేసి వోచర్స్ పోస్టింగ్ చేసామంటే ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ట్రేడింగ్ బ్యాలెన్స్ అన్నీ అవే జనరేట్ చేసుకుంటుంది. కానీ మాన్యువల్ అకౌంట్స్ అంటే మొత్తం నువ్వే చేయాలి, అకౌంటింగ్ సైకిల్ మొత్తం నువ్వే చేయాలి. ఏ ఒక్క చోట చిన్న తప్పు పోయినా మొత్తం చెక్ చేసుకుంటూ రావాలి స్టార్టింగ్ నుంచి. అంత కఠినంగా మాన్యువల్ అకౌంట్స్ ఉంటాయి. కానీ సాఫ్ట్వేర్లో సింపుల్గా ఉంటుంది. ఈవెన్ నాన్ కామర్స్ కూడా ఎందుకు సక్సెస్ అవుతా అంటే కారణం అదే, వర్క్ బర్డన్ తగ్గిపోతుంది. తర్వాత జిఎస్టీ ఏ విధంగా సింక్ చేశాడో, అసలు జిఎస్టీ అంటే ఏంటి, మార్కెట్లో ఎలాంటి డీలర్స్ ఉన్నారు, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఏమున్నాయి, రిజిస్ట్రేషన్స్ ఏమున్నాయి, కరెంట్ స్ట్రక్చర్, జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 2, జిఎస్టీఆర్ 3, జిఎస్పి, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేస్తాం. సారీ. తర్వాత టాలీ ప్రైమ్. సో టాలీ అంటే ఫుల్ ఫామ్ ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? టాలీ అంటే ఫుల్ ఫామ్ ఎవరైనా చెప్పగలరా? ప్లీజ్ కన్ఫర్మ్, ఎవరైనా కానీ. నేను చెప్పాను. చెప్పండి. ట్రాన్సాక్షన్స్ యాడెడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్. ఇంకా రిమైనింగ్ వాళ్ళమా? రిమైనింగ్ వాళ్ళు అబ్బాయి చెప్పింది కరెక్ట్. One second, sir. Transactions allowed in a line yard. రిమైనింగ్ పర్సన్స్ ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పొచ్చండి. ఇంకా రిమైనింగ్ వాళ్ళు చెప్పొచ్చు. తెలిసిన వాళ్ళు చెప్పచ్చు లేదండి. సో డన్. సో ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్. ఓకే. ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎవరైనా చెప్తారా? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ ఫస్ట్ స్టార్టింగ్ సార్. మార్చి 31 ఎండింగ్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్. ఎందుకు ఇదే ఫైనాన్స్ ఇయర్ మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది? చెప్పగలరు ఎవరైనా? ఎందుకు ఇదే ఫైనాన్షియల్ ప్రిపేర్ అవ్వాలి? జనవరి టు డిసెంబర్ ఎందుకు ఫాలో అవ్వకూడదు? జనవరి టు డిసెంబర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎవరిది? యుఎస్, ఐ మీన్ అవుట్ ఆఫ్ ఇండియా. యుఎస్ ఫైనాన్షియల్ ఇయర్ జనవరి 1 టు డిసెంబర్ 31. సో ఇప్పుడు ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ అన్నారు. సో మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ డిపెండెంటా ఇండిపెండెంటా? చెప్పండి. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ డిపెండెంటా ఇండిపెండెంటా? ఇండిపెండెంటా? రిమైనింగ్ వాళ్ళమా ఇండిపెండెంటా? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అంటే అది కాకపోతే ఇది కాకపోతే అదా? లేదు సార్. చెప్పండి. లేదు. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మీద డిపెండ్ అవుతుందా డిపెండ్ అవ్వదా? డిపెండ్ అవుతుంది సార్. అవుతుంది సార్. డిపెండ్ అవుతుంది సార్. డిపెండ్ అవుతుంది కదా. అవుతుంది 100% మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 3 months మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది డిపెండెంట్, ఇండిపెండెంట్ కాదు. అదే అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ అయితే ఇండిపెండెంట్. ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి మనకి డిసెంబర్కి ఎండ్ అవుతుంది. కాబట్టి ఇది ఇండిపెండెంట్. ఇది నెక్స్ట్ ఇయర్ మీద డిపెండ్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. ఓకే, డన్.
సో మన ఇండియాని బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలించారు. బిఫోర్ మనకి బిజినెస్ ఎలా చేయాలనో తెలియదు. వారు వచ్చిన తర్వాతనే ఒక బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇలా ఉంటుంది, ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఇలా ఉంటుంది, అకౌంట్స్ అనేది ఇలా చూసుకోవాలి అనేది తెలిసింది. లేదంటే బిజినెస్ మనకి ఎలా చేయాలో మనకు తెలియదు బిఫోర్. ఓకే, సో ఇప్పటికి మనం అదే ఫాలో అవుతున్నాం ఫైనాన్షియల్ ఇయర్. ఇంకా కొన్ని దేశాలు ఇదే ఫాలో అవుతున్నారు, కొన్ని మాత్రం జనవరి టు డిసెంబర్ ఫాలో అవుతున్నాయి. తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అంటే ఒక బిజినెస్లో ఏప్రిల్ మంత్ నుంచి 31st మార్చ్ వరకు ఒక సీక్వెన్స్లో, ఒక లీనియర్ వైజ్ ఒక సీక్వెన్స్లో మంత్లీ, డైలీ ఏ మంత్ ఏ డేట్లో ఏ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అలా రికార్డ్ చేయడం వల్ల బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఏప్రిల్ మంత్లో, మే మంత్లో, జూలై మంత్లో, ఆగస్టు మంత్లో అలా సీక్వెన్స్గా బిజినెస్ ఏ మంత్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి అనేది ఒక సీక్వెన్స్లో వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. అందువల్ల దానికి ఫుల్ ఫామ్ అనమాట, ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్. యాడ్ అంటే ఇయర్. టాలీ అంటే ఏంటి అసలు? దీన్ని ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అంటాం. ఈ అకౌంటింగ్ సాఫ్ట్వేర్లో ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్లో మనం చేయొచ్చు అంటే, లైక్ బిజినెస్ సర్వీస్ ఓరియంటెడ్, ఇన్వెంటరీ ఓరియంటెడ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఓరియంటెడ్, ఈ 3 రకాల బిజినెస్లు చేయొచ్చు. ఓకే, సో సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఇన్వెంటరీ ఎక్కడ జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? తెలిసిన వాళ్ళు చెప్పండి. Service is nothing but intangible service like TCS and some other people are providing this, doing the business on service basis. And inventory is P2P people and sales and distribution people are following inventory business. And manufacturing is nothing but the business is creating item wise or something like that. ఓకే, గుడ్. సో రిమైనింగ్ వాళ్ళమా ఇంకా తెలిసిన వాళ్ళు చెప్పచ్చు. తెలిసిన వాళ్ళు చెప్పండి, ప్రాబ్లం లేదు మనకి. సో సర్వీస్కి, మ్యానుఫ్యాక్చరింగ్కి, ఇన్వెంటరీకి డిఫరెన్స్ ఏంటి చెప్పండి. ఎనీవన్? తప్పుపోయిన ప్రాబ్లం లేదండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానుగా, మీకు తెలిసిన కానీ చెప్పండి. చెప్పండి, వినపడుతుంది, చెప్పండి. వ్యక్తిగత లావాదేవీలు అంటే పర్సనల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పర్సనల్గా చూసేదాన్ని మామూలు పర్సనల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్తాం. ఇన్వెంటరీ అంటే ఏంటంటే మిగతా వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పచ్చు అండి. సర్వీస్ అనేది ఎక్కడెక్కడ సర్వీస్ జరుగుతుంది, ట్రేడింగ్ ఇన్వెంటరీ అనేది ఎక్కడ జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది చెప్పండి. చెప్పాలి, రేపు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఇవే అడుగుతారు. ఇవే అడిగినప్పుడు చెప్పకపోతే సైలెంట్గా ఉంటే ఎలాగా? వాళ్ళు ఒప్పుకోరు కదా, సైలెంట్గా ఉంటే ఒప్పుకోరు కదా. ఇప్పుడు ఇవే క్వశ్చన్స్ నేను అడుగుతున్నా, ఇంటర్వ్యూలో అడుగుతున్నాను ఇవే క్వశ్చన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సర్వీస్ అండ్ ఇన్వెంటరీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంట, దానికి ఆన్సర్ చెప్పండి. ఇదే ఇంటర్వ్యూ క్వశ్చన్. మనం ఇదే ఫస్ట్ స్టార్టింగ్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఏం సమాధానం చెప్తారు? తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పచ్చండి. సైలెంట్గా ఉంటే కుదరదు. మీకు ఎంతవరకు తెలుసో అంతవరకు చెప్పాలి. రేపు మీరు కూడా ఎవరికైనా హెచ్ఆర్గా మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారంటే మీరు కూడా క్వశ్చన్స్ అడిగినప్పుడు చెప్పలేకపోతే ఎవరు తీసుకోరు కదా. మనకు ఆన్సర్ కావాలి, సైలెన్స్ సమాధానం కాదు. ఎంతవరకు తెలుసు అంతవరకు చెప్పాలి, తప్పులేదు. చెప్పండి, సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుంది? సర్వీస్ అనేది హోటల్స్, సర్వీస్ అనేది ఆఫీసెస్ లో జరుగుతుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లైక్ ఇండస్ట్రీస్ అట్లా జరుగుతుంది. రిమైనింగ్ పర్సన్స్ ఇన్వెంటరీ మీన్స్ ఈ క్లాస్లో ఎంతమంది ఉన్నారు? బీకామ్ స్టూడెంట్స్ 20 మెంబర్స్ అని ఉన్నారా బీకామ్ స్టూడెంట్స్?
ఎంతమంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు? ఎంతమంది ట్రైనర్స్ ఉన్నారు? ఓకే, ఎలాంటి వాళ్ళు ఉన్నా కూడా, ఎలాంటి వాళ్ళు టీచ్ చేస్తున్నా కూడా ఈ మూడింటికి ఫస్ట్ ఆన్సర్ తెలుసుకోండి. బిజినెస్ మ్యాన్స్ ఉన్నా, ట్రైనర్స్ ఉన్నా, ఓకే, టీచర్స్ ఉన్నా, లెక్చరర్స్ ఉన్నా, ఎవరున్నా కానీ ఈ మూడింటికి డిఫరెన్స్ తెలియాలి. టాలీ టీచ్ చేయాలనుకున్న వాళ్ళు, టాలీ మీద వర్క్ చేయాలనుకున్న వాళ్ళు ఈ మూడింటికి ఖచ్చితమైన ఆన్సర్ కావాలి. ఓకే, డన్, నేనే చెప్తాను. సో సర్వీస్ అనేది మనకి ఎక్కడ జరుగుతుందంటే లైక్ స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్, చారిటీస్, ఈ ప్లేసెస్లో సర్వీస్ జరుగుతుంది. ఇన్వెంటరీ అంటే ఎలా ఎక్కడ జరుగుతుంది? పర్టికులర్గా వన్ టైప్ ఆఫ్ మీరు బిజినెస్ పెట్టినప్పుడు, లైక్ బట్టల షాప్ అయినా, మొబైల్ షాప్ అయినా, ఫర్నిచర్ షాప్ అయినా, ఎలక్ట్రికల్ గూడ్స్ షాప్ అయినా, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అయినా, ఫెర్టిలైజర్ షాప్ అయినా, ఓకే, ఏవైనా కావచ్చు. అక్కడ బయ్యింగ్ అండ్ సెల్లింగ్, ఐటమ్స్ని పర్చేజ్ చేయడం, ఐటమ్స్ని సేల్ చేయడం జరుగుతుంది. అది ట్రేడింగ్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? పర్టికులర్గా ఒక ప్రోడక్ట్ తయారు చేయడం. ఇప్పుడు ఒక కంప్యూటర్ని తయారు చేయాలి. ఒక కంప్యూటర్ని తయారు చేయాలంటే మనకి ఏం కావాలి? వాటి యొక్క స్పేర్ పార్ట్స్, రా మెటీరియల్ ఏం కావాలి? సో మదర్ బోర్డ్, ప్రాసెసర్, గ్రాఫిక్ కార్డ్, ఓకే, ర్యామ్స్, హార్డ్ డిస్క్, ఇవన్నీ కావాలి. ఇవన్నీ కలిపితే అసెంబుల్ చేస్తే ఒక కంప్యూటర్ తయారవుతుంది. ఫినిష్డ్ గూడ్స్గా మార్చి మార్కెట్లో సేల్ చేస్తాం. అది మ్యానుఫ్యాక్చరింగ్. అదే ఒక షర్టు తయారు చేయాలంటే ఏం కావాలి? థ్రెడ్ కావాలి, బటన్స్ కావాలి, క్లాత్ కావాలి. ఈ మూడు ఉంటే ఒక ఫినిష్డ్ గూడ్స్ ఒక షర్టుగా తయారు చేసి మార్కెట్లో సేల్ చేస్తాం. ఇది మ్యానుఫ్యాక్చరింగ్. అదే ఇన్వెంటరీ అంటే ఏంటి? మీది మొబైల్ షాప్ అనుకోండి. మీరు వివో మొబైల్స్, ఓపో మొబైల్స్, నోకియా మొబైల్స్ ఇవన్నీ హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి పర్చేజ్ చేస్తారు. ఒక 100 మొబైల్స్ పర్చేజ్ చేస్తారు, 4 రకాల మోడల్స్. మీరు 10,000 పెట్టి ఒక మొబైల్ పర్చేజ్ చేస్తారు. మీరు మార్కెట్లో ఎంతకు సేల్ చేసుకుంటారు? 20,000కి సేల్ చేసుకుంటారు. ఇన్వెంటరీలో ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మొబైల్ పర్చేజ్ చేశారు, ఆ మొబైల్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, దానికి సర్వీస్ సెంటర్ ఉండాలిగా. సర్వీస్ సెంటర్ లేకపోతే ఏదైనా కస్టమర్ కొంటాడా? కొనడు కదా. ఇది ఏదైనా చెడిపోయింది, మీరు 50,000 పెట్టి మొబైల్ కొన్నారు, ఇది చెడిపోతే ఇంకా పక్కన పడేయాలంటే ఎవరైనా కొంటాడా? కొనడు కస్టమర్. సర్వీస్ సెంటర్ కూడా ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వీస్ సెంటర్లో ఇవ్వచ్చు, మీకు సర్వీస్ చేస్తారని చెప్తేనే తీసుకుంటాడు, లేకపోతే తీసుకోడు. ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటుందండి. మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా ఇన్వెంటరీ పుట్టదు, ఇన్వెంటరీ లేకుండా సర్వీస్ పుట్టదు. ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటుంది. ఈ మూడింటికి డిఫరెన్స్ మీరు బాగా తెలుసుకోవాలి. సర్వీస్లో ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను ట్రైనింగ్ ఇస్తున్నాను, ఇది సర్వీసా ఇన్వెంటరీనా? చెప్పండి. సర్వీస్. యా, దీంట్లో ప్రాఫిట్ నాకు ఎక్కువగా వస్తుందా? చెప్పండి. లిమిటెడ్ ప్రాఫిట్ మాత్రమే ఉంటుంది. కానీ ఇన్వెంటరీలో ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. సో అది డిఫరెన్స్ మూడింటికి. ఓకే, సో డన్. తర్వాత నెక్స్ట్ మనకి ముందు వచ్చేసి టాలీ ప్రైమ్ కాదు, ముందు టాలీ ఈఆర్పి అని ఉన్నింది. సో టాలీ అంటే తెలుసుకున్నాం. ఇప్పుడు ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటాం. ఎంటర్ప్రైజ్ అంటే ఫర్మ్, కంపెనీ, ఆర్గనైజేషన్ అని పిలుస్తాం. అదే రిసోర్స్ అంటే ఏంటి? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ తర్వాత మనకి ఏం కావాలి? రిసోర్స్ కావాలి. రిసోర్స్ అంటే మ్యాన్, మెటీరియల్, మెషిన్, మనీ, ఇదంతా ఉండాలి. ఇదంతా ఉన్న తర్వాత ప్లానింగ్ చేసుకోవాలి. హౌ టు యూజ్ రిసోర్సెస్ ఇన్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మేనర్. మన బిజినెస్కి ఏ విధంగా ఉపయోగించాలి అనేదే ఈఆర్పి. ఓకే, గుర్తుపెట్టుకోండి. మనకి టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇండియాలో బెంగళూరులో ఉంది హెడ్ ఆఫీస్. తర్వాత సో టాలీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1986లో దీన్ని స్టార్ట్ చేశారు. అప్పుడు టాలీ నేమ్ వచ్చేసి పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవాళ్ళు. తర్వాత 1999లో టాలీ సొల్యూషన్స్గా రీనేమ్ చేశారు. టాలీ ప్రైమ్ ఇన్స్టలేషన్ చేసుకోవాలంటే మనకి మన సిస్టంలో వాటి యొక్క కాన్ఫిగరేషన్ ఎంత ఉండాలి అంటే, మనకి విండోస్ 7 ఉన్నా పర్వాలేదు, 32 బిట్ ఉండకూడదు, 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి.
ఓఎస్ గుర్తుపెట్టు. 32 బిట్ ఉంటే యాక్సెప్ట్ చేయదు. టాలీ ప్రైమ్ అప్డేట్ అయింది. అదే టాలీ ERP9 అయితే ఇన్స్టాల్ అయ్యేది. టాలీ ప్రైమ్కి వచ్చిన తర్వాత కాన్ఫిగరేషన్ పెంచేశాడు. విండోస్ 7 ఉన్నా ఓకే, కానీ 64 బిట్ ఓఎస్ ఉండాలి. 32 బిట్ ఉంటే యాక్సెప్ట్ చేయదు. విండోస్ 7 కన్నా ఏ వర్షన్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. మినిమం ర్యామ్ ఎంత ఉండాలి? 4 GB ర్యామ్ ఉండాలి. హార్డ్ డిస్క్ స్పేస్ ఎంత ఉండాలి? ఇన్స్టలేషన్ చేసుకోవడానికి 30 MB ఉండాలి. ఇంకా ప్రాసెసర్లో మీరు i3, i5, i7 ఏదైనా యూజ్ చేయొచ్చు. సో డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోవడానికి ఇంటర్నెట్ ఉండాలి. ఓకే, ఇంకా మానిటర్ రిజల్యూషన్ ఎంత ఉన్నా ఏం కాదు, ప్రాబ్లం లేదు. మినిమం ఒక ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ఉండవలసిన మనకి కాన్ఫిగరేషన్. www.talysolutions.com ఈ వెబ్సైట్లోకి వెళ్ళామంటే మీరు ఇండియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, సో ఈ talysolutions.comలోకి వెళ్ళి మీరు సెటప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. టాలీ ప్రైమ్ రిలీజ్ 4.0, టాలీ ప్రైమ్ ఎడిట్ లాగ్ రిలీజ్ 4.0. సో ఇది ఎడిట్ లాగ్ అనేది ఆడిటర్లు యూజ్ చేస్తారు. టాలీ ప్రైమ్ అనేది నార్మల్గా బిజినెస్ మ్యాన్లు యూజ్ చేస్తారు. సో ఇక్కడికి వెళ్ళి సెటప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టలేషన్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత నెలలో 30 రోజులు ఉంటే 30 రోజులు డేట్లు మారవు. సో ఎడ్యుకేషన్ మోడ్ అంటే ఏంటంటే మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక కస్టమర్ సాఫ్ట్వేర్ తీసుకోవాలనుకుంటే ఈ సాఫ్ట్వేర్ నా బిజినెస్కి అండర్స్టాండ్ చేసుకుంటుందా, లేకుంటే సింక్ అవుతుందా అవ్వదా అని చూసుకొని కస్టమర్కి డెమో చూపించి మనం సాఫ్ట్వేర్ సేల్ చేస్తాం. సో డెమో చూడకుండా సాఫ్ట్వేర్ తీసుకోడు కస్టమర్, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి టాలీ వాళ్ళు ఏం చేశారు, 100లో 99% ఫ్రీ ఇచ్చేశాడు టాలీ ఎడ్యుకేషన్. కానీ 1% ఏదైతే ఉంటుందో దానికి డబ్బులు కట్టాలి. ఆ 1% ఏం పెట్టాడు, డేట్లు మారకుండా పెట్టాడు. సో డేట్లు మారకపోతే బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా తెలియదు. ఆ ఒక టెక్నిక్ యూజ్ చేశాడు. సో 99% మనం ప్రాక్టీస్ చేయొచ్చు, కానీ 1% డేట్లు మారితేనే బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అని తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఆ టెక్నిక్ యూజ్ చేశాడు. అంటే లాస్ట్ మంత్ ముందు టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ ఎంత ఉంది, ఇప్పుడు మళ్ళీ ఎంత పెంచారు. సో బిఫోర్ మనకి సిల్వర్ అంటే 18,000 ప్లస్ 18% ట్యాక్స్ అంటే 33,240 రూపాయలు, అంటే 21,240 రూపాయలు. సిల్వర్ అంటే ఒక సిస్టంలోనే పనిచేస్తుంది. ఒక సిస్టంలోనే సాఫ్ట్వేర్ పనిచేస్తుంది. ఒకవేళ రెంటాలు తీసుకోవాలనుకుంటే 600 చేయాలి. దానికి GST 18% అంటే 780 రూపాయలు పే చేస్తే ఒక నెల రెంటాలు ఇస్తారు. ఒక నెల అయినా ఇస్తారు, 3 నెలలు అయినా ఇస్తారు, 12 నెలలు అయినా ఇస్తారు. నెలకు 600 ప్లస్ 108 రూపాయలు ట్యాక్స్ కలిపితే 780 రూపాయలు. ఓకే, అంటే 1 మంత్ 2 మంత్ చూసి మీ అకౌంట్స్ పనిచేస్తే తీసుకుంటారు, లేదంటే లేదు, అలా అనమాట. తర్వాత గోల్డ్ 54,000 ప్లస్ 18% ట్యాక్స్ 9,720, అంటే దగ్గర 64,000 ఎంత వస్తుంది. గోల్డ్ అంటే ఏంటి, ఒక సిస్టమ్స్తో 5-6 సిస్టమ్స్కి ల్యాండ్ కనెక్షన్ ఇచ్చి ఒరిజినల్ లైసెన్స్లో మనం ఇవ్వచ్చు, అదే గోల్డ్. గోల్డ్ రెంటాలు వచ్చేసి 1800 ప్లస్ 18% ట్యాక్స్. ఇది ఓల్డ్ ప్రైజెస్, 1 మంత్ బిఫోర్ ప్రైజెస్, కానీ ఇప్పుడు పెంచారు మళ్ళీ. సో ఇప్పుడు వచ్చేసి అమౌంటే 750 రూపాయలు, దానికి మళ్ళీ 18% ట్యాక్స్ అంటే 130 రూపాయలు, దగ్గర 900 పడుతుంది. సిల్వర్ అంటే ఒక సిస్టమ్ ఉపయోగించుకోవడానికి. అదే ఒరిజినల్ లైసెన్స్ అయితే 22,500 ప్లస్ 18% ట్యాక్స్ అంటే 26,000 వచ్చింది. 21,000 నుంచి 6,000 ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చారు. సింగిల్ యూజర్ అంటే ఒక సిస్టంలోనే ఉపయోగపడుతుంది. తర్వాత అదే గోల్డ్ 67,500 ప్లస్ మళ్ళీ దానికి 18% అంటే 12,150, దగ్గర 86,000 పైన వచ్చింది. ఇది 1 మంత్ బిఫోర్ మార్చారు గోల్డ్ మల్టీ యూజర్. తర్వాత అబౌట్ టాలీ వర్షన్స్. సో మనకి 1986లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇది గ్లోబల్ లీడర్గా ERP సాఫ్ట్వేర్ని పిలుస్తాం, ఎందుకంటే అన్ని సాఫ్ట్వేర్లతో సింక్ అవుతుంది, ఇంటిగ్రేట్ అవుతుంది కాబట్టి దీన్ని ERP అంటాం. సో 90% బిజినెసెస్ ఇండియాలో ఆల్ ఓవర్ టాలీని యూజ్ చేస్తారు. సో అన్ని బిజినెస్లకు సెట్ అయ్యే విధంగా ఈ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. మోర్ దాన్ 100 కంట్రీస్లో టాలీని యూజ్ చేస్తున్నారు. సో మన ఇండియాలోకి 2001 ఏప్రిల్ 2005లో ఫస్ట్ మన ఇండియాలోకి VAT వచ్చింది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. సో విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్. ఓకే, అదే వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసిన, వేరే రాష్ట్రానికి సేల్ చేసిన CST ట్యాక్స్ పడేది, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. తర్వాత 2006లో టాలీ ERP9 మల్టీలింగ్వల్ కాన్సెప్ట్ ఫీచర్స్ని యాడ్ చేశారు వర్షన్స్ని.
2012లో యాడెడ్ అరబిక్ లాంగ్వేజ్ ఫీచర్స్ని యాడ్ చేశారు వెర్షన్లో. సో 1 జూలై 2017లో జిఎస్టీ వచ్చింది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. తర్వాత 2018లో జీసీసీ వ్యాట్, అంటే అదర్ కంట్రీస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ అదర్ కంట్రీస్లో టాలీ యూజ్ చేస్తే అక్కడ వ్యాట్ ఉంటుంది, జిఎస్టీ ఉండదు. కాబట్టి గల్ఫ్ కంట్రీస్లో కూడా మనకు ఉపయోగించే ఫీచర్స్ మనకి 2018లో తీసుకొచ్చారు. ఇంకా 2020లో నవంబర్లో మనకి టాలీ ప్రైమ్, టోటల్గా టాలీ ERP9 నుంచి టాలీ ప్రైమ్గా మార్చారు. ఇవి మనకి అబౌట్ టాలీ వర్షన్స్ అని చెప్పచ్చు. తర్వాత ఓవరాల్ 2.0 మిలియన్ MSME అండ్ MNC కంపెనీస్లో టాలీని ఉపయోగిస్తున్నారు. మెనీ యూనివర్సిటీస్, CACS, ఆడిట్ ఫర్మ్స్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ 1000+ కాలేజెస్లలో మనకి టాలీని ఉపయోగిస్తున్నారు. మనకి టాలీ ఎడ్యుకేషన్ అండ్ TSPL ఇనిషియేటివ్, టాలీ సొల్యూషన్స్ అన్న ఒకటే, టాలీ ఎడ్యుకేషన్ అన్న ఒకటే. టాలీ సొల్యూషన్స్ అనేది సాఫ్ట్వేర్ మాత్రమే సేల్ చేయడం, పర్చేజ్ చేయడం జరుగుతుంది. టాలీ ఎడ్యుకేషన్ అంటే ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ సెక్టర్కి సంబంధించింది. టాలీ ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ ఎంటిటీ ఆథరైజ్డ్ టు ఇష్యూ సర్టిఫికేషన్స్ అండ్ టాలీ. టాలీకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తుంది టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. రెండు ఒకటే, వేరు వేరు కాదు. టాలీ సొల్యూషన్స్, టాలీ ఎడ్యుకేషన్. తర్వాత టాలీ ఎడ్యుకేషన్ జర్నీ. క్యాండిడేట్స్ ట్రైన్డ్ అండ్ టాలీ 3,63,000 పైగానే ట్రైన్ అయ్యారు. సో 500+ సిటీస్లలో టాలీని యూజ్ చేస్తున్నాం. సో పార్ట్నర్ నెట్వర్క్ వచ్చేసి 900+ పైనే ఉన్నాయి. అసోసియేషన్స్ 1,000+ కాలేజెస్, యూనివర్సిటీస్లలో టాలీ ఎడ్యుకేషన్ ఉపయోగిస్తున్నారు. తర్వాత ఫౌండర్ శ్యామ్ సుందర్ గోయింకా, మిడిల్ పర్సన్. ఆయన కొడుకు లెఫ్ట్ సైడ్లో ఉండే అనేది భారత్ గోయింకా. వీళ్ళకి అప్పట్లోనే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, మిల్స్ ఉన్నాయి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడానికంటే ఒక సాఫ్ట్వేర్ కనబడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ శ్యామ్ సుందర్ గోయింకా, భారత్ గోయింకా ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు సాఫ్ట్వేర్. ప్రజెంట్ ఈయన భారత్ గోయింకా కొడుకు తేజస్ గోయింకా. సో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా నాస్కామ్ వాళ్ళు ఇచ్చారు భారత్ గోయింకాకు. ఇది ఒక బెస్ట్ సాఫ్ట్వేర్, ఇండియన్ సాఫ్ట్వేర్ అనేసి. వాట్ డస్ టాలీ ఆఫర్, ఏం ఆఫర్ చేస్తుంది టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్కి అని మనం చూసుకుంటే, మనం నేర్చుకునే సబ్జెక్టు ఆ 2 మెటీరియల్స్లో ఏమేమి ఉంటుంది. సో ఇవన్నీ ఫస్ట్ మెటీరియల్లో మనకి బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, గ్రూప్స్ అండ్ లెడ్జెస్, పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్ఫర్మేషన్, గ్రూప్స్ ప్రాబ్లమ్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, బిల్ వైజ్ డీటెయిల్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, వ్యాట్, మల్టీ కరెన్సీ, GST ఇవన్నీ ఉంటాయి. సెకండ్ మెటీరియల్స్లో మనకి సర్వీస్ కంపెనీ, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, పార్ట్నర్షిప్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, గోడౌన్ ట్రాన్స్ఫర్, బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్, ప్రైజ్ లిస్ట్, TDS, TCS. తర్వాత మనకి BRS, హోటల్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్, ఆల్టర్నేటివ్ సెట్టింగ్స్, పేరోల్, ఇవన్నీ కూడా సెకండ్ మెటీరియల్లో మీకు ఉంటాయి. ఓకే, ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్క్రీన్ షాట్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చి ఉంటాయి. బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ కూడా బ్యాక్ ఎండ్లో ఉంటాయి. ఎంప్లాయీస్కి శాలరీస్ ఏ విధంగా డిఫరెన్స్. సో మనకి మార్కెట్లో ట్యాక్సెస్ మీరు చూసుకుంటే VAT, CST ప్రజెంట్ ఇండియాలో లేవు. TCS అంటే ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్. ఇది కోల్, టోల్ ప్లాజా, టెండూ లీవ్స్, ఫారెస్ట్ లీజింగ్, మైనింగ్, ఫేరింగ్ వాటి మీద ట్యాక్స్ పడుతుంది TCS. TDS అంటే రూమ్ రెంట్స్, ఎంప్లాయీస్ శాలరీస్. సో తర్వాత మళ్ళీ హార్స్ రేసెస్, లాటరీస్, కమిషన్స్, వాటి మీద TDS పడుతుంది. ఎక్సైజ్ ఫర్ ట్రేడర్స్ అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ మీద పడుతుంది. సర్వీస్ అంటే స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, హాస్పిటల్స్, థియేటర్స్ మీద సర్వీస్ ట్యాక్స్ పడుతుంది. VAT అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్, CST అంటే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. ఇది ప్రజెంట్ మన ఇండియాలో లేవు. వ్యాట్లో ఉన్నప్పుడైతే పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ ట్యాక్స్ పడుతుంది. టాలీ జనరేట్స్ ద ఫాలోయింగ్ రిపోర్ట్స్. ఆటోమేటిక్ ఇవన్నీ రిపోర్ట్స్ జనరేట్ అవుతాయి. జస్ట్ నువ్వు చేయాల్సిన పని కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, పోచర్ పోస్టింగ్, అంతే. ఆటోమేటిక్గా ఇవన్నీ జనరేట్ అవుతాయి. ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో, ఫండ్ ఫ్లో, రేషియో, బ్యాంక్ బుక్, క్యాష్ బుక్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, ఇవన్నీ కూడా క్లియర్గా డిస్కషన్ ఆటోమేటిక్గా అవే జనరేట్ చేసుకుంటాయి. ఇదే సాఫ్ట్వేర్కి మాన్యువల్కి డిఫరెన్స్. మార్కెట్లో టాలీనే కాకుండా సో టాటా EX, విన్స్, ఫ్యాక్ట్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. బట్ ఎక్కువగా ఇండియాలో మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మార్కెట్లో మీకు 93% టాలీని యూజ్ చేస్తారు. ఇంకా టాటా అనేది వరల్డ్ వైడ్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఓన్ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు. థర్డ్ పార్టీ కంపెనీ సాఫ్ట్వేర్ తీసుకోరు. మనకు అడ్వాన్స్
చూస్తే డేటా సెక్యూరిటీ, సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్, ఇంపార్టెంట్. Sorry for the disturbance. So what about the QuickBooks? Like, is there any advanced than Tally features or? టాలీకి సంబంధించింది కాదండి, అది సపరేట్ సాఫ్ట్వేర్. క్విక్ బుక్స్ అనేది దానికి దీనికి సంబంధం లేదు. ఓకే, సో బ్యాకప్ ఫెసిలిటీ, ఎక్సెల్ టు టాలీ డేటా కన్వర్షన్, సో ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్. మనకి టాలీ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంట్, ఈ అన్ని ప్లేసెస్లో టాలీని యూజ్ చేస్తాం. క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు మనకి? ఇండియన్ కార్పొరేట్ హౌసెస్ అండ్ అసోసియేషన్స్, మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్, అన్ని ప్లేసెస్లో మనకి మార్కెట్లో ఉన్నాయి. మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్, ఫైనాన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్స్ట్రక్షన్, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, హ్యూమన్ రిసోర్స్, వేర్ హౌస్, అన్ని ప్లేసెస్లో ఉన్నాయి ఆపర్చునిటీస్. సో ప్రతి కంపెనీలో కూడా పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో చూసుకుంటే ప్లాగింగ్ సిక్, వీరందరూ లేకుండా ఏ కంపెనీ ముందుకు పోదు. ఆడిటర్స్, పేరోల్ మేనేజ్మెంట్, కస్టమర్స్, సేల్స్ అండ్ సపోర్ట్, ఫినిష్డ్ గూడ్స్, పర్చేజ్ అండ్ ప్రొక్యూర్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్, ప్రతి కంపెనీలో వీళ్ళందరూ ఉంటారు. అందరితో అందరికీ లింక్ అయి ఉంటుంది. టాలీ ప్రోడక్ట్ వ్యూ, తర్వాత జిఎస్టీ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఈ జిఎస్టీ ఫస్ట్ ఏ దేశంలో ఇంప్లిమెంటేషన్ చేశారో, తర్వాత ఎన్ని కంట్రీస్ యూజ్ చేశారో, ఇవన్నీ కూడా ఫర్దర్ క్లాసెస్లో మనం డిస్కస్ చేస్తాం. జిఎస్టీలో మనకి జిఎస్టీ అనేది డైరెక్ట్ ట్యాక్సా, ఇండైరెక్ట్ ట్యాక్సా, సో తర్వాత మనకి జిఎస్టీలో ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది, తర్వాత మనకి కాంపోనెంట్స్ ఏమున్నాయి, సో ముందు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, వాటన్నిటిని తీసేసి ఎలాంటి ట్యాక్సెస్ ప్రజెంట్ మనకి మార్కెట్లో పెట్టున్నారు, మార్కెట్లో ఎలాంటి టైప్ ఆఫ్ డీలర్స్ ఉన్నారు, సో స్లాబ్స్ ఏంటి, ఎగ్జాంపుల్ గూడ్స్ కింద ఏమొస్తాయి, 5%, 12, 18, 28% కింద ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి ఇండియా మొత్తం మీద. ఇవన్నీ కూడా ఫర్దర్ క్లాసెస్లో మనం డిస్కస్ చేస్తాం. సో బిఫోర్ మనకి టాలీ ఈఆర్పీ అనేది టెక్స్ట్ బుక్ లాగా ఇలా ఉండేది. ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఈ విధంగా ఐకాన్ ఉంది. సో వెబ్సైట్ tallyeducation.com. ఎప్పుడైతే నేను మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానో మీకు టాలీ ఎడ్యుకేషన్ నుంచి ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఈ tallyeducation.comలోకి వెళ్ళి మీరు ఆన్లైన్ అసెస్మెంట్స్, ఈ కంటెంట్, జాబ్ పోర్టల్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఇవన్నీ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటాయి. ఇది ఎలా అనేది ఫర్దర్గా నేను చెప్తాను. లర్నింగ్ మోడల్, డిజిటల్ కంటెంట్, అసెస్మెంట్స్, కేస్ స్టడీస్, సర్టిఫికేషన్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో ఆబ్జెక్టివ్, ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ అని చూసుకుంటే టాలీ ఎడ్యుకేషన్ సంబంధించి అప్ స్కిల్, రీస్కిల్, క్రాస్ స్కిల్, తర్వాత ఏ విధంగా జాబ్ రిలేటెడ్గా నాలెడ్జ్ పెంచుకోవాలి, ప్రజెంట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా జిఎస్టీని మారుస్తూ ఉంటుందో అదే విధంగా వాళ్ళు సాఫ్ట్వేర్లో కంటెంట్ను అప్డేట్ చేస్తూ ఉంటారు ఎక్స్పర్ట్స్. కానీ మీరు పదే పదే ఈ కంటెంట్లోకి వెళ్ళి నేర్చుకోవచ్చు మరికొంత. తర్వాత సో వై యూ షుడ్ టేక్ దిస్ సర్టిఫికేషన్స్, ఎందుకు ఈ సర్టిఫికేషన్ మీరు తీసుకోవాలనుకుంటే దానికి సంబంధించి. సో మన కంటెంట్ క్రియేటెడ్ బై టాలీ ఎడ్యుకేషన్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, డొమైన్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆర్ కవర్డ్ కాంప్రహెన్సివ్లీ, కంటెంట్ ఈజ్ అలైన్డ్ విత్ ద కరెంట్ మార్కెట్. తర్వాత మనకి ప్రాజెక్ట్ అండ్ కేస్ స్టడీస్, ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఉంటాయి. టీడీఎస్, జిఎస్టీ, ట్యాక్సెస్ అని అంతే కూడా ఉంటుంది. సర్టిఫికేషన్ ఈ విధంగా ఉంటుంది మనకి టాలీ ఎడ్యుకేషన్ నుంచి. ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ మీరు ఎక్కడైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో మనకి 75% పైన వస్తే ఏ ప్లేస్ వస్తుంది, 60 నుంచి 75 మధ్యలో వస్తే ఏ గ్రేడ్, 36 నుంచి 60% మధ్యలో వస్తే బి గ్రేడ్, 36 కంటే తక్కువ వస్తే సి గ్రేడ్. దీంట్లో ఫైల్ అనేది మాత్రం ఉండదు. ఓకే, బెనిఫిట్స్ ఆఫ్ స్టూడెంట్స్, టాలీ యాప్ కూడా ప్లే స్టోర్లో ఉంటుంది. మీరు దాంట్లోంచి డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ మొబైల్లో కూడా వినొచ్చు. సో తర్వాత కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, గెట్ టాలీ, పర్చేజ్ వోచర్ ఎలా ఉంటుంది,
సేల్స్ వోచర్ ఎలా ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్, ట్యాక్స్ ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై అని 2 రకాలు ఉంటాయి. ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఐటమ్స్కి ట్యాక్స్ ఉంటుంది, బిల్ ఆఫ్ సప్లై అంటే ఐటమ్స్కి ట్యాక్స్ ఉండదు. తర్వాత టాలీ ప్రైమ్ 3.0.1లో మనకి మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. కంపెనీ లెవెల్, లెజర్ లెవెల్, స్టాక్ లెవెల్లో కూడా ట్యాక్స్ ఇచ్చుకోవచ్చు. ఆ ఫెసిలిటీస్ వచ్చాయి. ఏవైనా ఇన్వాయిస్లు డిలీట్ చేస్తే ఆ ఇన్వాయిసెస్ మీద మళ్ళీ ఎంట్రీస్ పాస్ చేసుకోవచ్చు. సో నెంబర్స్ జంప్ అవ్వవు. ఆ ఫెసిలిటీస్ తీసుకొచ్చారు. మన టాలీ ప్రైమ్ 4.0లో ఇంపోర్ట్ ఎక్సెల్ టు టాలీ ప్రైమ్, వాట్సాప్ ఇన్ టాలీ ప్రైమ్, డాష్బోర్డ్, ఈ 3 ఫీచర్స్ని లేటెస్ట్ వర్షన్లో మనకు తీసుకొచ్చారు. శాలరీ రేంజెస్కి వస్తే ఫ్రెషర్ శాలరీ ఇస్తే మనకి మార్కెట్ సినారియో ప్రకారంగా 10,000 నుంచి 20,000 మధ్యలో ఉంటుంది. ఎక్స్పీరియన్స్ శాలరీ అయితే 26,000 నుంచి 50,000 మధ్యలో ఉంటుంది. ప్రజెంట్ మార్కెట్ సినారియో ప్రకారం శాలరీ రేంజెస్ ఎలా ఉంటాయి, ఫ్రెషర్కి ఎలా ఉంటాయి, ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చెప్పండి. సో టాలీ అకౌంటెంట్ శాలరీ ఇన్ ఇండియా with less than 1 year of experience to 8 years range from 0.1 lakhs to 4.5 lakhs with an average annual salary 2.3 lakhs based on 2.2k latest salaries. ఇలా ఉంటుంది రేంజెస్. అండి టాలీ ప్రైమ్ సంబంధించిన లేటెస్ట్ డెమో. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ప్లీజ్ కన్ఫర్మ్. So, accounting principles, like, okay, can you cover in this course like a gap also? లిజన్ అన్నీ వస్తాయండి, జస్ట్ ఇది డెమో. ఇది జస్ట్ డెమో అండి, అన్నీ కవర్ అవుతాయి. టుమారో నుంచి ఫండమెంటల్స్ అకౌంట్స్ స్టార్ట్ అవుతాయి. ఇది డెమోలో మనం ఏం నేర్చుకున్నాం ఏంటి అనేది క్లియర్గా టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేసాం. అసలు టాలీ ఎందుకు నేర్చుకోవాలి, దాంట్లో శాలరీ రేంజెస్ ఎలా ఉంటాయి, దాంట్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏముంటాయి, ఓకే, ఇవన్నీ కూడా క్లియర్గా డిస్కషన్ చేసాం టుడే క్లాస్లో. ఇది జస్ట్ డెమో. టాలీ ఎందుకు నేర్చుకోవాలి అనే దానికి డెమో. ఓకే, సో టుమారో నుంచి మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతాం. సో ఫండమెంటల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, డెబిట్ అండ్ క్రెడిట్ అంటే ఏంటి, గ్రూస్ లెడ్జెస్ ఏంటి, ఓచర్ టైప్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని మనం ముందరికి వెళ్తాం. బేసిక్స్ బాగా ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ప్రాణం అంతా బేసిక్స్లోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. టాలీలో ప్రాణం అంతా బేసిక్స్లోనే. ఇంటర్వ్యూలు అడిగేది కూడా బేసిక్సే. వాటిని ఎవరైతే బాగా ఐడెంటిఫై చేసి నేర్చుకుంటారో వారు మార్కెట్లో సక్సెస్ అవుతారు. ఇది 100% నిజం. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ అండి. డౌట్ ఉన్న వాళ్ళు అడగచ్చు. డెమో అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అడగండి, ప్లీజ్ కన్ఫర్మ్.